హలో ఎవ్రీవన్, క్యాట్ 1 రిజల్ట్ తీసుకొని డిఫరెంట్ మార్క్స్ రేంజ్లో ఎలా ఎనలైజ్ చేయొచ్చు, దాన్ని ఎక్సెల్ ద్వారా ఎలా చేయొచ్చు అన్న విషయాన్ని ఈరోజు చూద్దాం. ఒకసారి ఈ ఎక్సెల్ ఫైల్ని ఓపెన్ చేసినట్లయితే మనకి దీనిలో 3 షీట్స్ ఉంటాయండి. ఒకటి డేటా అని, 2 ఎనాలిసిస్ అని, 3 చార్ట్ అని ఈ కింద చూపిస్తున్నాను నేను. ఇందులో మనం ముందుగా వెళ్ళవలసింది ఎక్కడికి అంటే డేటా అన్న ప్లేస్లోకి వెళ్ళాలి. ఈ డేటా అన్న ప్లేస్లో కనుక చూస్తే 1, 2, 3, 4 కాలమ్స్ ఇచ్చామండి. ఈ 4 కాలమ్స్లో ఇక్కడ సెక్షన్ రావాలి, 2 ఇక్కడ రిజిస్టర్డ్ నెంబర్ రావాలి, ఇక్కడ మీ కోర్స్ కోడ్ రావాలి, ఆ రిజిస్టర్డ్ నెంబర్కి ఉన్నటువంటి టోటల్ మార్క్స్ ఇక్కడ రావాలి. జనరల్గా మనం స్ప్లిట్టింగ్ వేసినప్పుడు ఉన్నటువంటి ఎక్సెల్ షీట్లోంచి అవి తెచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 3 సెక్షన్స్ యొక్క రిజల్ట్ నా దగ్గర ఇలా ఉంది. నేనేం చేస్తున్నానంటే ఇందులో ఉన్నటువంటి సెక్షన్ నేమ్స్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అలాగే ఇందులో ఉన్నటువంటి రిజిస్టర్డ్ నెంబర్స్ని కాపీ చేసి దీని పక్కనే నాకైతే కోర్స్ కోడ్ కూడా ఉంది, 2 కలిపి కాపీ చేస్తున్నాను. మీరు తీసుకున్న ఎక్సెల్ షీట్లో వేరే చోట కనుక ఉన్నట్లయితే డిఫరెంట్గా కాపీ చేసుకోవాలి. ఏ కాలంకు ఆ కాలం కాపీ చేసుకోండి. టోటల్ మార్క్స్ ఏవైతే ఇందులో వచ్చినాయో ఇక్కడ నాకు తీసుకున్న టోటల్ మార్క్స్ ఇవి. ఈ టోటల్ మార్క్స్ని కాపీ చేసి ఈ షీట్లో తీసుకొచ్చి పేస్ట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలండి. ఈ టోటల్ మార్క్స్ వేసేటప్పుడు కొంతమందికి ఇక్కడ ఆబ్సెంట్ దగ్గర ఏబి అని రాకుండా 0 అని వచ్చేస్తుంది. మీరు కొంచెం మీ ఆబ్సెంట్ని చూసుకుని ఆ ప్లేస్లో ఇక్కడ ఏ అయినా పెట్టచ్చు లేదా ఏబి అయినా పెట్టచ్చు, రెండింటికి కలిపి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉందండి. ఇక్కడ నేను సెక్షన్ నేమ్స్ ఇచ్చినప్పుడు ఇలా ఇచ్చాను. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సిఎస్సి 7 అనే సెక్షన్ ఉందనుకోండి, ఇది నేను దీంట్లో 07 అని ఇవ్వాల, జస్ట్ 7 అని ఇచ్చాను. ఈ ప్లేస్లో 06 అని ఇచ్చాను. ఇప్పుడు మీరు డేటాలో ఈ ప్లేస్లో మీ రిజల్ట్స్ని పెట్టినప్పుడు ఈ రిజల్ట్స్ దగ్గర కూడా ఆ సెక్షన్ నేమ్ ఖచ్చితంగా ఈ అనాలిసిస్లో ఎలా ఇచ్చామో అదే లేబులింగ్ ఉండాలి. అలా ఉంటేనే ప్రోగ్రామ్ పనిచేస్తుంది, లేకుంటే పనిచేయరు. కాబట్టి మీరు సెక్షన్ నేమ్ కనుక ఎవరైనా ఇచ్చేటప్పుడు డాష్ ఇవ్వకుండా జస్ట్ CI1 అని లేదా స్పేస్ ఇచ్చి 1 అని అలా ఏమన్నా ఉంటే కనుక ఒకసారి ఈ అనాలిసిస్లో ఎలా ఇచ్చారో నేమ్, ఆ నేమ్ను చూసుకుని ఈ డేటాలో మీరు పేస్ట్ చేసుకునేటప్పుడు అలా దాన్ని మార్చుకోవాలండి. ఆ ఒక్క ప్రికాషన్ మాత్రం దీనిలో తీసుకోవాలి. ఎందుకంటే ఇది నేమ్ మీద పని చేస్తుంది అనాలిసిస్ అంతా కూడా చేసేటప్పుడు. దయచేసి మీరు ఎవరన్నా ఈ ప్లేస్లో పేస్ట్ చేసినప్పుడు పేస్ట్ చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి సెక్షన్ నేమ్ ఎలా ఉందో లేబుల్, ఆ లేబుల్ లాగానే అనాలిసిస్ అన్న దాంట్లో కూడా ఉందా లేదా అన్నది ఒక్కసారి చూడండి. 2 ఒకే రకంగా ఉండాలి. ఒకవేళ తేడా ఉంటే కనుక మాకు ఆ ప్లేస్లో ఎర్రర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఆ ఒక్క విషయాన్ని గమనించండి. ఇంతేనండి, ఇంతకుమించి మీరు కొత్తగా చేయాల్సింది ఏం లేదు. అనాలిసిస్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎలా జరుగుతుంది అంటే ఈ చార్ట్ అన్న దాంట్లోకి వెళ్ళాలి. ఈ చార్ట్ అన్న దాంట్లోకి వెళ్ళినప్పుడు ఫిల్టర్ సెక్షన్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. దీని మీద ఒక క్లిక్ కనుక మనం చేసినట్లయితే ఈ టాప్లో మనకి పైవోట్ ఎనలైజ్ అంటే పైవోట్ టేబుల్ ఎనలైజ్ అని కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇంకెక్కడన్నా కనుక ఈ క్లిక్ కనుక ఉన్నట్లయితే, సపోజ్ నేను ఇక్కడ బీలో కనుక ఇలా క్లిక్ పెడితే మళ్ళీ ఈ ప్లేస్లో కనిపించదు. అంటే కొత్తగా యూస్ చేసే వాళ్ళే కొంచెం అది చూసుకోవాలి ఒకసారి. ఖచ్చితంగా ఈ ఫిల్టర్ సెక్షన్ అనే దాని మీద క్లిక్ చేస్తే పైవోట్ ఎనలైజ్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్తే రిఫ్రెష్ అనే బటన్ ఉంటుంది. ఒక్కసారి రిఫ్రెష్ అని కొట్టండి. కొట్టంగానే మీరు ఇచ్చినటువంటి సెక్షన్స్ ఇందులో వచ్చేస్తాయి. నేను ఈ 3 సెక్షన్స్ ఇచ్చాను. సిఎస్సి 7, 10, 8 ఇచ్చాను. ఈ ప్లేస్లో బ్లాంక్స్ అని ఉంది. బ్లాంక్స్ అంటే ఇంకా ఎన్ని సెక్షన్స్ అన్నా యాడ్ చేసుకోవడం కోసం దాన్ని బ్లాంక్స్లో ఇచ్చాము. జస్ట్ దీంట్లోకి వెళ్ళి మీరు అనుకున్న సెక్షన్ని క్లిక్ చేయండి. సపోజ్ ఈ సిఎస్సి 7 ఉంది, సిఎస్సి 7 యొక్క అనాలిసిస్ ఇది. సపోజ్ నేను సిఎస్సి 10 అనాలిసిస్ కావాలంటే ఇందులో సిఎస్సి 10కి వెళ్ళి 7 తీసేస్తున్నాను. ఓకే అని అనగానే మనకి సిఎస్సి 10 యొక్క అనాలిసిస్ వస్తుంది. మనం దీనిలో ఏ దాన్ని అయితే సెలెక్షన్ చేస్తున్నామో, సపోజ్ సిఎస్సి 8ని కనుక సెలెక్ట్ చేస్తే సిఎస్సి 8, ఇక్కడ మీరు గమనిస్తే సిఎస్సి 8 0 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి, 1 to 10 ఎంతమంది ఉన్నారు, అన్ని అనాలిసిస్లు ఇచ్చేస్తుంది. కరస్పాండింగ్గా మీకు ఈ ప్లేస్లో గ్రాఫ్ ఇస్తుంది. ఇలా మనం దీన్ని చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నప్పుడు ఇది ఓన్లీ కెమిస్ట్రీకే వర్క్ చేస్తుందా, ఇంకా వేటికన్నా వాడచ్చా అని అంటే దేనికైనా యూస్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ ప్లేస్లో క్లిక్ చేస్తే ఈ హెడ్డింగ్ మీరు మార్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ తీసేసి ఆ ప్లేస్లో మీరు ఏది కావాలంటే అది పెట్టుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఆ సబ్జెక్ట్ యొక్క అనాలిసిస్ ఇందులోకి వస్తుంది. కోర్స్ కోఆర్డినేటర్స్ వాళ్ళు కనుక ఎవరైనా ఉన్నట్లయితే ఇందులో 3వ దాని దగ్గరికి రావాలి. అంటే ఇప్పుడు చార్ట్, డేటా, తర్వాత అనాలిసిస్లోకి కనుక వచ్చినట్లయితే
ఈ ప్లేస్లో చూడండి అనాలిసిస్ అంతా ఇలా వచ్చేసింది ఈ 3 సెక్షన్స్ది. మీరు ఏ సెక్షన్స్ అనుకుంటున్నారో ఆ సెక్షన్స్ని ఈ ప్లేస్లో మీరు ఫిల్టర్ చేసేసుకుంటే ఆ ఫిల్టర్ చేసుకున్నటువంటి సెక్షన్స్ని రిపోర్ట్గా మనం జనరేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఇందులో సిఎస్సి 7, 8 అదేవిధంగా సపోజ్ 10 వీటిని కనుక తీసుకున్నాం అనుకోండి, ఆ సెక్షన్స్కి సంబంధించిన అనాలిసిస్ మనకి ఈ ప్లేస్లో క్లియర్గా మనకి కనిపించడం జరుగుతుంది. సో లేదు మేము మొత్తం అన్ని సెక్షన్స్ మీద కలిపి రిపోర్ట్ని జనరేట్ చేసి ఇవ్వాలనుకుంటున్నాము అంటే జస్ట్ అన్ని సెక్షన్స్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే కంట్రోల్-P ప్రెస్ చేయండి. కంట్రోల్-P ప్రెస్ చేస్తే చాలు అందులో అన్ని సెక్షన్స్ యొక్క అనాలిసిస్ వస్తుంది. ఎండింగ్ వెళ్ళేసరికి ఎంతమంది టోటల్గా 0 వచ్చారో ఈ రేంజ్ అంతా కూడా వస్తుంది. లేదు మేము ఓన్లీ గ్రూప్ ఏ సెక్షన్స్కి చేస్తున్నాము, గ్రూప్ బి సెక్షన్స్కి చేస్తున్నాము అని అనుకున్నట్లయితే కనుక ఆ పర్టికులర్ సెక్షన్స్ వరకు మాత్రం ఈ ప్లేస్లో సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి సరిపోతుంది. కోర్స్ కోఆర్డినేటర్స్ కాకుండా రిమైనింగ్ వాళ్ళు ఎవరైనా కూడా మామూలుగా ఈ చార్ట్ డేటా వరకు చేస్తే సరిపోతుంది. కోర్స్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఫైల్ కనుక యూజ్ చేద్దాం అనుకుంటే కనుక ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను వాళ్ళకి దీన్ని ఇంకొకసారి నేర్పుతాను. సో దీనివల్ల రిజల్ట్ అనాలిసిస్ చాలా బాగా వస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడు అడిగినా కూడా హైర్ అథారిటీస్కి ఈజీగా ప్రొవైడ్ చేయొచ్చు. ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్.